గురూజీ 72 గంటల్లోనే ఫోన్లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే. జయ శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. ద్వాదశ రాశుల్లో ఒకటి మకర రాశి. ఈ మకర రాశి వారికి భార్యాభర్తల మధ్యన ఎడబాటు భారం. దీనికన్నా ముందు మకర రాశి వారి యొక్క గుణగణాలు మనం గమనించినట్టయితే కనుక, మకర రాశి అనుకున్న పని సాధించడానికి, ఎన్ని రకాల ఇబ్బందులు కలిగినా కూడా మాట ఇచ్చింది తప్పకుండా ఉండేదానికి, ఎక్కడైనా ఎప్పటికప్పుడు ఎదగాలి అనేటువంటి తత్వానికి, అన్ని రకాల గ్రహాలు కూడా వీరి అంచులు ఉండేదానికి, ఏ పనైనా సరే నిజాయితీగా చేసుకునేదానికి, ప్రేమ, అనురాగం, ఆప్యాయతలు ఎక్కువగా ఉంచుకునేదానికి కూడా చాలా తోడ్పడుతుంటారు ఈ యొక్క మకర రాశి వారు. అలాంటి మకర రాశి వారికి ఇక రాజకీయ రంగంలో, సినీ రంగంలో కూడా బాగా రాణిస్తూ ఉంటారు మకర రాశి వారు. ఇక ఎలాంటి పెద్ద పెద్ద ఇండస్ట్రీలో కూడా మకర రాశి వారు లేకుండా ఏ పని జరగదు. వారు మంచి స్థానంలో ఉండేటువంటి వారు ఉంటారు మకర రాశి వారు. అలాంటి మకర రాశి వారికి భార్యాభర్తల మధ్యన ఎడబాటు భారం వస్తే స్ట్రెస్ అవుతుంటారు, ఆలోచన వస్తూ ఉంటుంది. ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తే కూడా ముందుకు వెళ్ళలేరు వాళ్ళు. ఎందుకంటే దూరమైనటువంటి వాళ్ళని ఆలోచించుకుని కూర్చుంటారు. వీరు ఒక్కసారి మనసు ఇచ్చారు అంటే అది వెనక్కి తీసుకోవడం చాలా కష్టం. ఇక ఇలాంటి వారికి లవ్ అనేది కూడా పెద్దగా యోగించట్లేదు. ఒకవేళ ఏదైనా ఉంటే కూడా అది పెద్దగా కొన్ని రోజులు ఉండదు. ఎందుకంటే పెళ్లికి ముందు అట్రాక్షన్, పెళ్లి తర్వాత ఖచ్చితంగా బాధ్యత ఉండాలి. ఆ బాధ్యత తీసుకునేటువంటి వారికి మకర రాశి వారికి ఉంటుంది. కానీ మకర రాశి వారు ఆపోజిట్లో ఎవరైతే వస్తారో వారికి అంత పెద్దగా ఉండదు. ఇకపోతే మిమ్మల్ని పెళ్లి చేసుకునే ముందో, మిమ్మల్ని లవ్ చేసే ముందో ఆల్రెడీ వారికి ఎక్కడో దగ్గర లవ్వో పెళ్ళో అయ్యి ఉంటుంది. ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి మీరు మకర రాశి వారు. కాబట్టి అలాంటి ఆలోచనలు రావడం వలన వారికి ఎడబాటు భారం అనేది ఒకటి ఉంటుంది. ఇక 6, 2, 9 స్థానాల్లో రాహు కానీ, 2, 3, 6 స్థానాల్లో శని కానీ, 2, 4, 6, 8 స్థానాల్లో కుజుడు కానీ ఉన్నట్లయితే వారికి దోషాలు ఖచ్చితంగా ఉంటాయి. ఇక చంద్రుడి దాంట్లో రవి కానీ, చంద్రుడి దాంట్లో శుక్రుడు కానీ, చంద్రుడి దాంట్లో కేతు కానీ కలిసి ఉన్నట్టయితే కనుక వారికి కాలసర్ప దోషం, కుజదోషం లాంటి, వారికి కాలసర్ప దోషం, నాగదోషం లాంటివి కూడా అర్పణం అవుతాయి. కాబట్టి అలాంటి దోషాలున్నా కూడా మీ మీద కష్టం. ఇక భార్య బాగుంది కదా అని చెప్పి వేరే వాడు కన్నేయటం, భర్త బాగున్నాడు మంచివాడు, ఇలాంటి వాళ్ళని ఎవరు వదులుకోకూడదు అని చెప్పి మీ సంసారాలను నిప్పులు పోసేందుకు కొంతమంది స్త్రీలు ఉంటారు. అలాంటి స్త్రీల వల్ల కూడా వారిని కొంగును కట్టేసుకునే దానికి ప్రయత్నం చేస్తారు. దాంట్లో భాగంగానే హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణం, బాగలముఖి, భానుమతి, యక్షిని, స్పిరిట్ లాంటివి, మందుబెట్ట లాంటివి చేసి వారిని వశీ చేసుకొని సంసారం నిప్పులు పోసేటువంటి వారు చాలా మంది ఉన్నారు ఈ రోజుల్లో. కాబట్టి ఎవరిని నమ్మేటువంటి పరిస్థితి లేదు. మీ పర్సనల్ విషయాలు ఎవరికి షేర్ చేయకండి. మీరు జాగ్రత్తగా ఉండాలి. అన్ని విషయాలు కూడా మీకు ఏదైనా అనేజీగా కానీ, అన్ఫిట్గా కానీ, ఏదైనా దోషం ఉందని సరిగ్గా తినలేకపోతున్నారా, ఎక్కువ దూరం నడవలేకపోతున్నారా, ఆయాసం వస్తుందా, స్టమక్ రిలేటెడ్ సమస్యలు ఉన్నాయా, కిడ్నీ, లివర్స్, బ్యాక్ పెయిన్ లాంటివి ఏమైనా ఉన్నాయా, బ్లడ్ రిలేటెడ్ సమస్యలు ఉన్నాయా, ఈఎన్టీ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఇవన్నీ కూడా మీకు గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉందా, ఒబెసిటీ, ఎసిడిటీ లాంటివి ఉన్నాయా, ఇవన్నీ కూడా మేమేం చేయించడం చెడు క్రియల వల్ల చివరిగా మీ భార్య భర్త దూరం అవుతుంటారు. కాబట్టి ఆ దూరమైనటువంటి భర్త భార్య దగ్గర అవడానికి అయితే ఇలాంటి చెడు క్రియలు ఏవైతే ఉన్నాయో ఇవి తీసేసేదానికి సమీప దూరంలో ఉన్నటువంటి గురువు గారికి సంప్రదిస్తే మీకు ఉన్నటువంటి సమస్యకి పరిష్కార మార్గం అయితే చూచిబడుతుంది. ఇక మీకు చిన్నపాటి పరిహారం ఒకటైతే కనుక ఖచ్చితంగా మీరు చేసుకోవచ్చు. ఎక్కడైనా సరే పంచామృత అభిషేకం శివాలయంలో చేసుకుంటూ మీరు రాహుకి, కేతువుకి, గురువుకి జపం చేయించుకోవాలి. ఈ జపం చేయించుకుంటే చాలా మంచి అవుతుంది. అలానే మీకు శుక్రుడికి కూడా జపం చేయించుకుంటే మీకు కలిసి వచ్చేటువంటి యోగ్యత ఉంటుంది. కాబట్టి అలాంటి గ్రహాలకి జపం చేయించుకోవడం వలన మీకు అన్ని రకాల గ్రహాల యొక్క స్థితిగతులు కూడా కలిసి వస్తాయి. ఇక మీరు ఎప్పుడు కూడా మిరియాల చారు కానీ, లేకపోతే అల్లం టీ కానీ, ఇవన్నీ కూడా మీ భార్యాభర్తలు ఒకరికొకరు తాగించుకోవడం ద్వారా మీకు అన్ని రకాల గ్రహాల యొక్క స్థితిగతులు అనేది దూరం అవుతుంది. కాబట్టి ఈ విధమైన ప్రయత్నం చేయొచ్చు. అలానే ఈ యొక్క మకర రాశి వారికి పెళ్లి యోగ్యత ఉన్నా పెళ్లి కావట్లేదు అనుకున్నా దీనికి వేరే సమస్య. అలానే పెళ్లి అయి భార్యాభర్త విడిపోవడం అనేది చాలా ఘోరమైనటువంటి విషయం. ఇది ఎవరికి కూడా అంతు చిక్కని సందర్భం. కాబట్టి విడిపోతే విడిపోయారులే, విడాకులు తీసుకుని మరొక సంబంధం చేసుకుందాం అంటే కూడా ఆ చేసుకునేటువంటి ఆ సంబంధం కూడా మీకు విడిపోయేదానికి ఉంటుంది. కాబట్టి ఎవరినైతే చేసుకున్నారో వాడి వైపే ఉండాలి. ఇక చెడు వ్యసనాలు కానీ, ఇక వేరే ఎటువంటి ఆలోచన కానీ ఉంది అంటే కూడా అవి కూడా తగ్గించుకుంటేనే మీ భార్యాభర్తలు అన్యోన్యంగా డబ్బు సంపాదించుకుందానికి ఉంటారు. కాబట్టి ఆ రకమైనటువంటి ప్రయత్నం అయితే మాత్రం ఖచ్చితంగా చేసుకుంటూ ఉండాలి. ఇక కూడా మీకు శివాలయంలో అభిషేకం చేయించుకునేటప్పుడు ఏదైనా దానిమ్మ పళ్ళు కానీ, జామ పళ్ళు కానీ తీసుకొని వెళ్ళాలి. అలానే దానిమ్మ రసంతో అభిషేకం చేసుకుంటే భార్యాభర్తలు దూరమయ్యేదానికి దగ్గర అవుతారు.
ఆ దగ్గరే దానికి ప్రోత్సహించేటువంటి శివభగవాన్ అంటాడు. అలానే రుద్రాభిషేకం కూడా చాలా మంచి జరుగుతుంది. ఇక భార్యాభర్తలు విడబాటు వాటంలో ఇన్ని రకాల కారణాలు ఉంటాయి కాబట్టి ఇందులో ఏ కారణంతో విడిపోయాము అనేది గమనించుకున్నట్టయితే ఆ కారణానికి సందర్భంగా మనము దాన్ని చవి చూసుకుని చేసుకునే దానికైతే ఉంటుంది. ఇక పరిష్కార మార్గాలు అయితే మాత్రం ఇవి చేసుకుంటూ, ఇంకా పెద్ద సమస్య ఉంది, ఎక్కడేసి ఇంకొకటి అక్కడే ఉంటుంది, అష్టదిబ్బందిగా ఉంది, అలానే మీ యొక్క జాతకం అనుకుంటారేమో ఇది ఈ రాశి వారికే అని అనుకుంటారేమో, అలా కాదండి. ప్రతి ఒక్కరికి కూడా నామనక్షత్ర ప్రకారంగా అయినా లేదా జాతక పరిశీలనలైనా ఇక్కడ మేజర్గా మనం చూసుకున్నట్టయితే కనుక నేను చెప్పినటువంటి పరిహారాలు మీ నామనక్షత్ర ప్రకారంగా రాసి ఉన్నా కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మనము సమస్యని సూచిస్తున్నాం కానీ మీ యొక్క రాశిని అనేది పర్టికులర్గా కాదు. ముఖ్యంగా మనం చెప్పినటువంటి పరిహారం ప్రతి ఒక్కరు కూడా పాటిస్తూ భార్యాభర్త దగ్గర అవ్వాలని ఒక మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంకా కూడా మీకు అవ్వట్లేదంటే కనుక నిజంగా మీకు ఏదో జరుగుతుందని అర్థం అండి. ఎందుకంటే ఒకటి గమనించుకోండి, మనము పెళ్లి చేసుకునేటువంటి ముందు ఇరువురు అంటే అటు పెద్దలు ఇటు పెద్దలు కలిసి వారి యొక్క జాతక చక్రం తీసుకొని వారి యొక్క నక్షత్రాలు ఏంటి, గుణగణాలు ఏంటి, వారి యొక్క రాశి ఏంటి, వీరి యొక్క కంపాటబిలిటీ, వారి యొక్క మైత్రి ఎంత కలిసింది అని చూసి ఎన్నో వందల మంది యొక్క దీవెనలు తీసుకొని ఆ ఒక ముహూర్తం పెట్టి పెళ్లి చేసుకునేటువంటిది అయితే కనిపిస్తుంది. అలాగ పెళ్లి చేసుకొని విడిపోతున్నారు అంటే ఖచ్చితంగా మనం ఆలోచించుదాం, ఏదో కారణం అయితే ఉంటుంది కదా. ఆ కారణాన్ని మనము వెలికి తీయాలి, వెతకాలి. నిజంగా మనం ఆ కారణం ఏంటి, ఎవరైనా కన్ను వేశారా, నిజంగా జాతక పరిశీలనలో కనుక తప్పులుంటే వారు ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్ తప్పు ఉంటుందా, లేదా మన అనుమానమా, లేదా మన కోపమా, మన చేతకంతనమా, మన ఎదుగుదల లేకపోవటమా, ఏదో ఒక కారణం అయితే ఉంటుందండి విడిపోవటానికి. ఈ కారణాన్ని మనం ఖచ్చితంగా వెతకాల్సిందే. ఇక వాస్తు ప్రకారంగా లోపం ఉందా, అప్పులు పాలై ఉన్నామా, ఆరోగ్యం క్షీణిస్తుందా, పిల్లలు పుట్టట్లేదా, ఇలాంటి ఎన్నో కారణాలు కదా. ఈ కారణాలకు సంబంధించినటువంటి పరిహారమే ఇప్పుడు మనము సూచిస్తున్నాం. ఈ పరిహారము అందరూ కూడా చేసుకోవచ్చు, అలాంటి ఇబ్బంది అయితే ఏం లేదు. మాకు ఈ రాశి ఉందండి, ఈ పరిహారం చేయాలా లేదా అనేది లేదు. పరిహారం చేసుకోవడం వలన సందర్భంగా సారంగా చేసుకోవాలి తప్పితే వాటి వలన నష్టపోయేది కానీ ఇబ్బంది పడేది కానీ లేదు. ఆ పరిహారం వలన మీకు మంచి జరిగిందా, సంతోషం. లేదు అంటే కనుక నిజంగా మీ మీద చెడు వ్యసనంతో, చెడు కన్నుతో, మీ పెద్దల పూర్వీకుల దోషాలతోనో, లేదా మాట మంతి ఉన్నా, లేదా డబ్బు ప్రకారంగా ఎన్నో రకాల సమస్యలు కొట్టుమిట్లాడుతుంటాయి. కాబట్టి ఇంకా ఏదైనా సమస్య ఉండి మీ మీద నిజంగానే కారణాలు ఉంటేనేనండి మీకు జరిగేటువంటి అనేజీ కావచ్చు, అన్ఫిట్ కావచ్చు, లేదా ఇంకేదైనా సమస్యలు కావచ్చు, ఇవన్నీ కూడా మీకుగా జరిగేవి కాదు, ఎవరో మిమ్మల్ని చేపిస్తున్నారు. ఇది మాత్రం గమనించుకొని సంప్రదించవచ్చు. ఈ సంప్రదిస్తే నిజంగా మీకు పరిష్కార మార్గం అయితే చూపించేదానికైతే ప్రయత్నం చేద్దాం. మీకు గ్రహరీత్యా దోషాలున్నా, మీకు జాతక ప్రకారంగా తెలియకపోయినా, లేదా మీకు ఇంకేదైనా ప్రకృతిలో దోషాలున్నా, మీకు ఇంకా కాలసర్ప దోషం, నాగదోషం, కుజదోషం, కలత్ర దోషాలున్నా, అలానే మీకు ఇంకా ఏమైనా సరే హిప్నటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణ, భాగముఖి, భానుమతి, యక్షిణి లాంటి విద్యలు జరిగినా అవి మీకు స్వయంగా తెలియనటువంటి విద్యలు ఉంటాయి. అది మీకు డేట్ ఆఫ్ బర్త్ ఉన్నా లేకపోయినా కూడా నామ నక్షత్ర ప్రకారం కూడా చూసుకొని సంప్రదిస్తే కనుక ఇక్కడ కారణం ఒకటే, భార్యాభర్తలు పెళ్లి అయిన తర్వాత అన్యోన్యంగా ఉండాలి. అది రాజ్యాంగం, అది శాస్త్రం. లేదు అంటే ఏదో ఒక కారణం వల్ల విడిపోతున్నారు. ఆ కారణాన్ని వెతకాలి, దాన్ని సమశుద్ధంగా ఆ కారణానికి వైదొలిగితే ఆ సమస్యకి పరిష్కార మార్గం దొరుకుతుంది. సుఖంగా సంతోషంగా ఉండేటువంటి దాంపత్య జీవితం, పిల్లలు పెద్దలు అందరూ బాగుండాలనే ఒక సంకల్పంతో ఈ యొక్క పరిహారాలు చెప్పుకున్నాము. ఇవి అందరూ కూడా ఆచరించి పాటించి చేసి ఉత్తులుగా చేసేసుకుని ఈ యొక్క మార్గాన్ని కూడా వెంచుకొని మీకు ఉన్న సమస్యని పరిష్కార మార్గానికి ఒక ప్రయత్నంగా చేయండి. జై శ్రీమన్నారాయణ. ఓకేనా?